మనకి బ్లాక్ విగ్రహం కనబడుతుంది కదా, పూర్తిగా గమనించండి. ఈ బ్లాక్ విగ్రహానికి ఈ పటానికి తేడా ఏం కనబడుతుంది? డిఫరెన్స్ ఏముంది? చూడండి సార్, మీ కన్నడ పూర హెయిర్స్ అనమాట. ఆమెకు డ్రెస్ లేదు. ఆమెకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది నేను చెప్తాను. అక్క మహాదేవిది లింగాయతులు. లింగాయతులు అంటే వీరశైల మతస్థులు అంటారు. తెలంగాణ అయితే బలిజులు అంటారు, ఆంధ్ర సైడ్ అయితే జంగమూలు అంటారు. వాళ్ళు వీరశైల మతస్థులు అంటారు. వాళ్ళు శివుని తప్ప ఇతర దేవుని పూజించరు. అక్క మహాదేవి వచ్చింది 800 years బ్యాక్ స్టోరీ, అంటే 800 సంవత్సరాలు. 800 సంవత్సరాల క్రితం అంటే ఈ నల్లమల ఫారెస్ట్ ఎట్లా ఉండేది మనకు తెలియదు. నేను కచ్చాల తిక్క ఫారెస్ట్ అనే జంతువుల మధ్యన కూడా ఒంటరిగా ధ్యానం చేసుకుంది. ఈ కేవ్స్ వచ్చి 1 lakh year కేవ్స్ అంటే 1,00,000 సంవత్సరాలు ఏర్పడ్డ కేవ్స్. పురాణవస్థలు చెప్పిన లెక్కల ప్రకారం ఇది న్యాచురల్ కేవ్స్ అన్నమాట. ఇది ఎవరో తయారు చేసిందే కాదు, ఇదంతా ఓన్లీ వాటర్ తో కొట్టుకుని ఏర్పడ్డది. అక్క మహాదేవిది కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ డిస్టిక్ ఉడుతుడని చిన్న పల్లెటూరులో జన్మించింది ఆమె. ఆమె తల్లిదండ్రుల పేరు నిర్మలాదేవి సుమతి శెట్టి. వాళ్ళకి పెళ్ళైన కొంతకాలం వరకు సంతానం కలగకపోతే శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని వేడుకుంటారు. మాకు సంతానం కలిగితే అబ్బాయి పుట్టిన అమ్మాయి పుట్టిన నీకే సేవ చేసుకుంటాది, ఈ జన్మంటూ మా అమ్మాయికి మ్యారేజ్ చేయమని చెప్పేసి కోరుకుంటారు. వాళ్ళు కోరుకున్న కొనాలకి ఏం పుడుతుంది. ఈ మసల పేరు మహాదేవి. అందరూ అక్క అక్కండవాళ్ళు అక్క మధ్యలో పిలవబడుతుంది. సపోజ్ మనకి మ్యారేజ్ అయిన కొంతకాలం వరకు సంతానం లేదు, ఏదో ఒక దేవుడిని కోరుకుంటామా కోరుకుంటాం. మనకి సంతానం కలిగితే దేవుడికి ముడుపులు ముక్కులు ఏమిస్తానని కోరుకుంటాం? తలనీలాలు, నేము, ఏదైనా కలిగి ఉండి దానం నీ గుడికొస్తాను కోరుకుంటాం. మరి వాళ్ళు అట్లా కాదు, అబ్బాయి పుట్టిన అమ్మాయి పుట్టిన నీకే సేవ చేసుకుంటాది, ఈ జన్మంటూ మా అమ్మాయికి మ్యారేజ్ చేయమని చెప్పేసి కోరుకున్నారు. మరి వాళ్ళకిలా మనం కోరుకోగలమా? వాళ్ళు ఎంత భక్తిపరులు కాకపోతే అట్లా కోరుకోగలరు? ఒకసారి ఆలోచించండి. అక్క మహాదేవి చిన్నప్పటి నుంచి కూడా చాలా ధ్యానపరురాలు. శివుడిని అంటే చాలా ఆరాధన కురిసిదన్నమాట. ఆమెకి ఎంత వయసు వచ్చిందో, ఎంత వయసు అంటే మ్యారేజ్ వయసు. ఆమెకి ఎంత వయసు వచ్చిన తర్వాత నేను ఈ మల్లికార్జున స్వామి కోసం ఎంత సేవ చేసుకుంటున్నాను కాదా, నా జీవితానికి ఇంకేముంది, నాకు సర్వం దైవం భర్త అంతా మల్లికార్జున స్వామి అని చెప్పేసి ఆ మల్లికార్జున స్వామి కోసం ధ్యానం చేస్తూ కూర్చుండేది ఈమె. కర్ణాటక రాజు ఉన్నాడు, కౌచిక రాజు జయరాం సస్తుడు. అక్క మహాదేవి ఒక అందాన్ని చూసి మ్యారేజ్ చేసుకుంటే తన్నే చేసుకొని చెప్పేసి తన రాజమంత్రితో కౌరు పంపిస్తాడు. పలానా అమ్మాయి నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నా, వాళ్ళ తల్లిదండ్రులకి మాట్లాడండి, వాళ్ళు ఒప్పుకొని పక్షంలో తల తీసేయమని చెప్పమని చెప్పాడంటండి. ఒకప్పుడు రాజుల పరిపాలన మనకు తెలియదేం కాదు. ఇప్పుడు కూడా టీవీలో పేపర్లో మనం చూస్తూనే ఉంటాం. ఏం చూస్తుంటాం? ప్రేమించిన అమ్మ ఒప్పుకోకపోతే చంపేయడాలు, యాక్సిడెంట్ పోయడాలు. అప్పటికిప్పుడు తేడా ఏమైనా కనపడ్డా? లేదు. మంత్రి గారు చక్రమాదేవి తల్లిదండ్రులతో మాట్లాడతారు. మీ అమ్మాయిని రాజుగారు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాడు, మీ షరతులు ఏంటని అడుగుతారు. మా అమ్మాయి శివుడి వారానికే పుట్టింది, శివుడికే సేవ చేసుకుంటా తప్ప ఈ జన్మంటూ మా అమ్మాయికి మ్యారేజ్ చేయమని చెప్తారు. వాళ్ళు కోపంగా హెచ్చరిక వెళ్ళిపోతారన్నమాట. ఎందుకంటే అటువంటి మహారాజు మాటనే ధిక్కరిస్తారని చెప్పేసి. అక్క మహాదేవి తల్లిదండ్రులు బాధపడుతుంటే అక్క మహాదేవి పూజ మందిరంలో చూసి మీరు ఎందుకు బాధపడుతున్నారు, అసలు ఏం జరిగిందని అడుగుతారు. ఇట్లా రాజుగారు సందేశం పంపించారా మీ సంగతి అని చెప్తారు. ఓహైతే నా సంస్థ నేను తేల్చుకుంటాను, మీరు ఎవరో బాధపడద్దు, ఎవరు రావద్దని చెప్పేసి అక్కడి నుంచి రాజుగారి దగ్గరికి వెళ్తారు. రాజా నేను మ్యారేజ్ చేసుకోవాలి మీరు అనుకుంటున్నారు కాదా, నేను చేసుకుంటాను కాదన్ను, నాకు 3 షరతులు కావాలి, ఈ 3 షరతులకు మీరు అంగీకరిస్తే నేను మ్యారేజ్ చేసుకుంటా, లేదని చేసుకుని అంటారు. సర్లే నువ్వు చెప్పి నేను చెప్తానంటాడు. ఫస్ట్ షరత్ ఏంటంటే మీ మతం నుంచి మా మతం మారాలి. అక్కమాది లింగాయత్తులు, రాజుగారు జయరాం సత్తులు. రెండవది ఏంటంటే నేను పూజా మందులకి వెళ్ళి పూజ చేసుకుంటా, పూజ నుంచి వచ్చే వరకు మీరు నన్ను తాకరాదు. మూడవది ఏంటంటే నేను దాన ధర్మాలు చేస్తా, నువ్వెంత చేస్తున్నావు దేనికి చేస్తున్నావు నువ్వు అడగకూడదు. ఈ 3 షరతులకి మీరు అంగీకరిస్తే నేను మ్యారేజ్ చేసుకుంటా, ఏదంటే సత్య మ్యారేజ్ చేసుకుని ఉంటుంది. రాజుగారు కొన్ని రోజులు ఆలోచించి సరే అని చెప్తాడు. ఈ 3 షరతులకి మనలో ఎవరైనా ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం కోసం ఒప్పుకోగలమా? ఆలోచించండి, ఒప్పుకోలేదు. మరి అటువంటిది మహారాజు గారు ఒప్పుకున్నాడు. ఎందుకనగా ఆమె ఒక అందం చూసి, ఆమె కాకపోతే దేశం మీద ఎంతో మంది ఉన్నారు. రాజుగారు మ్యారేజ్ చేసుకోవడానికి 5 నిమిషాల పని. కానీ ఎన్ని రాజ్యాలు తిరిగి వచ్చినా ఇంత అపురూప చుందని ఎక్కడా చూడలేదన్నమాట. మందానికి దాచుడు అయిపోదు. ఆమె ఎన్ని దానాలు ధర్మాలు చేసినా రాజుగారు పట్టించుకున్నాడు కాదు. నా జీవితానికి ఆమె దక్కితే చాలనుకున్నమాట. మెయిన్ ప్రశ్న, మనం తిండి నీళ్లు లేకుండా పూజ ఎన్ని రోజులు చేస్తాం? తిండి నీళ్లు లేకుండా పూజ ఎన్ని రోజులు చేస్తాం? 10 నిమిషాలు. 3 రోజులు ఎప్పుడైనా ఉన్నారు మీరు? 10 నిమిషాలండి.
ఉండొచ్చు. కాదు తిండి నీళ్ళు లేక ఇద్దరు పూజ చేస్తామని అడిగింది. చేయలేమండి. అసలు చేయలేదు 10 నిమిషాలు. ఒక్కరోజే. ఒకరోజు ఎప్పుడు చేయలేదా? ఉపవాసం అంటే ఒకరోజు చేస్తారు. అది ఒక్కరోజేనండి. ఒక్కరోజు. రాజుగారు కూడా అదే అనుకుంటాడు. ఒక్కరోజు చేస్తుంది, 2 రోజులు చేస్తుంది, 3 రోజులు చేస్తుంది, 4 రోజులు చేస్తుంది, 5వ రోజున బయటకు వస్తుంది. అప్పుడని మ్యారేజ్ చేసుకుని రాజుగారు అనుకుంటాడు. ఇంకొక మాట, మనం 2 రోజులు 3 రోజులు మానేసిన సందర్భాలు కొన్ని ఉంటాయి. అది ఈ రకంగా మానేస్తుంటాం. ఆ కారణాలు ఏంటి? అందులో నేను ఒక ఫోటో ఉన్నా. ఏదో కారణాలు ఉంటాయి. కారణాలు ఏంటి? అలిగినప్పుడు ఎలాగా? అన్నదమ్ములుగా కొట్టుకున్నప్పుడు కానీ, అక్షలుగా కొట్టుకున్నప్పుడు కానీ, భార్య భర్తలుగా కొట్టుకున్నప్పుడు కానీ ఆ రకంగా మానేస్తాం. కలిసి మానేలేదా? భక్తి పూర్వంగా కేవలం ఒక్కరోజే. అక్క మహాదేవి మట్టిని తీసుకుంటే శివలింగం తయారు చేసుకోండి. రాజుగారి పూజ ముందర ధ్యానంలో కూర్చుంటుంది. ఆమె రోజులు కాదు, వారాలు కాదు, నెలలు గడుస్తుంటాయి. ఆమె అప్పటికే బయటకు రాదు. రాజుగారు కోపం వస్తుంది. ఏంటి అమ్మ, నేను మ్యారేజ్ చేసుకుని తిట్టించుకున్నాను, ఈమె ఎంతకాలం ధ్యానంలో కూర్చుంటుంది, నేను ఎంతకాలం వెయిట్ చేసి చెప్పి పూజ ముందులో టచ్ వెళ్ళిపోతాడు. అప్పుడు ధ్యానంలోంచి తీసిన అక్కమాదేవి అంటుంది, రాజా నన్ను పూజ నుంచి వచ్చే వరకు మీరు నన్ను తాకరాదని మాట ఇచ్చారు, మీరు ఎట్లా చేయడం సమ్మా అని అడుగుతుంది. అప్పుడు రాజుగారు అంటాడు, నేను ఎంతకాలం వెయిట్ చేసి సమాధానం చెప్తాడు. అప్పుడు అంటది అక్కమాదేవి, నాకు ఇన్నాళ్ళ మట్టి నుంచి తిండి లేదు, ఏమీ లేదు, ఓమనాశం మాత్రం తప్ప. ఒక భక్తిని గమనించాలనుకున్నాను తప్ప. కానీ ఈ తొచ్చిమని శరీరం భాగం చూసే కదా మీరు మోహిని అని చెప్తాం. ఒక్కొక్క వస్త్రం తీసి రాజుగారు ముండేసేస్తారు. తన పొడవైన తల ఎట్టుకు అదేంటండి పరిస్థితి నుంచి తిండి నీళ్ళు లేకుండా ఎట్లా తప్పని ఆలోచించలేదు అన్నమాట. మందమే చూసుకున్నాడు. అప్పుడు రాజులు కొలిసి కొలుగురువు అక్కమహాదేవి రూపంలో రాజుగారి దర్శనం ఇస్తాడు. అప్పుడు రాజుగారికి జ్ఞానోదయం అవుతుంది అనమాట. అమ్మ, నేను ఏమహంతో చాలా తప్పు చేశాను, నన్ను క్షమించమని చెప్పి ఆమె కాలమైనప్పుడు క్షమాపణ వేడుకుంటాడు. నా రాజ్యంలో ఉండే తల్లి, నువ్వు ఎక్కడికి వెళ్ళదు, నీకు ఏం కాలం చూసుకుంటానంటే, లేదు నా స్వామి దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పేసి కర్ణాటక నుంచి కాలినడకన ఒంటి మీద నూలు పోగు లేకనకి మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిందండి ఆమె. 800 సంవత్సరాల క్రితం. అంటే ఈ నల్లమల ఫారెస్ట్ ఎట్లా ఉంది మనకు తెలియదు కదా, చాలా తిక్క ఫారెస్ట్. అన్ని జంతువుల మధ్య కూడా మొట్టమొదటికి వచ్చి ఈ మల్లికార్జున స్వామి దర్శించుకోండి. ఆమె తపస్సు చేసుకోవడానికి నల్లమల ఫారెస్ట్ అంత ఎదుగుతుంటే ఆమెకు వస్త్రాలు లేవు, ఏ నరమానవుడు కంట కనబడకూడదు, ఆమె తపస్సు చేయడం భంగం కాకూడదు అని చెప్పేసి నల్లమల ఫారెస్ట్ అంత ఎదుగుతుంటే వనదేవత ప్రత్యక్షమై, అమ్మ నువ్వు ఒక దైవ సంకల్పంతో వచ్చావు, పలానా చోట ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ లో నువ్వు ధ్యానం చేసుకో, ఏ నరమానుడు నీ కంట కనబడ్డని చెప్పేసి ఆమె నీ కేవ్స్ లోపల ఇడిచిపెట్టి వెళ్ళిపోయిందంటాను. అక్క మహాదేవి కేవ్స్ లోపల 12 సంవత్సరాలు తపస్సు చేసి చరిత్ర ఉంది ఆమె. అంటే 12 సంవత్సరాలు అంటే మాటలు కాదు. ఆమె తపస్సుగా మెచ్చి భ్రమరాంబ మల్లికార్జున స్వామి ప్రత్యక్షమై ఒక స్వయంభూ శివలింగాన్ని నిర్మించారు కేవ్స్ లోపల. మన శ్రీశైలంలో ఉన్నది జ్యోతిర్లింగం అంటాం, ఇదేమో స్వయంభలింగం. మన శ్రీశైలంలో లింగానికి 1000 రూపాయలు పెట్టి మనోభిషేకాలు చేస్తుంటాం, లేదంటే పూజారులు చేస్తారు. కానీ ఈ కేవ్స్ లోపల ఉన్న లింగానికి న్యాచురల్గా అభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ 365 రోజులు అభిషేకం పడుతూనే ఉంటుంది. ఆ పడి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరికి అంతెక్కని ప్రశ్న అంటే ఇప్పుడు వరకు. లింగం హైట్లో ఉంటుంది, కొండ మీద పొడుపు ఉంటుంది. ఆ పొడుపు నుంచి 10 మినిట్స్కో 15 మినిట్స్కో డ్రాప్ లింగం మీద పడుతుంది. లింగం ఇట్లా టచ్ అయిపోయి చూస్తే కనపడుతుంది. అది సహసిద్ధంగా పడే అభిషేకాన్ని అయితే ఎవరో ముట్టుకుని మైలుపడుతుంది. లింగం అయితే టచ్ చేయొచ్చు. ఆమె ఇక్కడ కొంతకాలం తపస్సు చేసి, కదిలివనం చెప్పాను కదా, ఆమె అక్కడికి వెళ్ళి కొంతకాలం తపస్సు చేసి అక్కడే శివుడిలో ఒక జ్యోతి రూపంలో ఐక్యమైపోయినాం. చనిపోలేదు, సమాధి అయిపోలేదు, ఎవరిని మ్యారేజ్ చేసుకోలేదు. శివుడిలో ఒక జ్యోతి రూపంలో ఐక్యమైపోయింది. మీలో శ్రీశైలం లింగం తాకిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంతకుముందు కానీ ఈ రోజు కానీ నిన్న కానీ లింగం తాకడానికి వెళ్ళే వరకు అయితే గర్భగుడిలో అయితే విగ్రహాలు కనబడతాయి. మీరు గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ దూరం దాటినంటే లెఫ్ట్ సైడ్ లో బ్లాక్ విగ్రహం ఉంటుంది. ఆ అక్కమాదేవి లింగం తాకలేని వాళ్ళు ఎప్పుడైనా తాకడానికి వెళ్తే గమనించండి, రైట్ సైడ్ 2 విగ్రహాలు ఉంటాయి. యామారెడ్డి, మల్లమ్మ, సిద్ధరామప్ప. వీళ్ళు ముగ్గురు కూడా కర్ణాటక వాళ్ళు, మనకలాగా మానవ జన్మ ఎత్తిన వాళ్ళు. శ్రీశైలం గర్భగుడిలో పెట్టారంటే వాళ్ళు ఎంత భక్తి పనులు అనేది ఒకసారి ఆలోచించండి. మనకలాగా మానవ జన్మ ఎత్తిన వాళ్ళు విగ్రహాలు తీసుకెళ్లి భూ ప్రపంచంలో ఎక్కడా చూసామా? శ్రీశైలం గర్భగుడిలో తప్ప ఎక్కడా లేవు. ఎంతో మంది గుళ్ళు కడిచిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ విగ్రహాలు ఎక్కడైనా పెట్టడం చూసామా? పలానోళ్ళు కట్టించారని రాస్తారు. అంత భక్తి పనులు కాబట్టి శ్రీశైలం గర్భగుడిలోకి దేవతల కింద కొలుస్తున్నారు. మేము శ్రీశైలంలో లింగం తాకిన ముందు మనం ఫస్ట్ ఎవరిని తాకుతాం? అక్కమాదేవి తాకు లోపలికి వెళ్తాం. ఇక్కడ అలా కాదు, లోపల శివలింగం ఉంటుంది. ఆ శివలింగం తాకొచ్చిన తర్వాత అక్కమాదేవి దర్శించుకోవడం ప్రత్యేకత ఇది. ఇప్పుడు జీవితాంతకాలం తపస్సు చేసిన ఏ దేవుడు అని మనకు కనబడారు అనమాట. అంత భక్తిపరం అన్నమాట. ఇదండి రాతి శిలాతోరణం. తిరుపతిలో చూసుకుంటే 24 ఫీట్ ఉంటుంది. ఇది 200 ఫీట్ పొడుగు, ఇది 200 ఫీట్ పొడుగు, 24 ఫీట్ వెడల్పు. నేచురల్ రేపు అంట. మన భారతదేశంలో కలా అతి పెద్ద రాతి శిలాతోరణం అంటే ఇది ఒకటండి. మీరే ఇంతకుముందు కేసుకు వచ్చారు కదా, చెప్తున్నారు కదా, ఇంత ముందుకు వచ్చారు కదా, మాత కోసం అడిగారు కదా. ఈమెనండి, పేరు గౌరమ్మ, కర్ణాటక రాష్ట్రం, గుల్బర్గా డిస్టిక్. 24 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటుంది. ఇక్కడే తింటుంది, ఇక్కడే పడుకుని, ఇక్కడే ధ్యానం చేసుకుంటారు. 24 ఇయర్స్ ఒక లేడీస్ ఇక్కడ ఉంటుందంటే ఎంత భక్తిపూర్వంగా ఉంటుందని ఒకసారి ఆలోచించండి.
ఈ పైన ఉన్న సామాన్లన్నీ అన్ని అక్కడే వండుకుంటాయి. ఆమె 10 days బ్యాక్ ఊరికి వెళ్ళింది అనమాట. అదే ఒక ఆమె ఉంటుందని అడుగుతున్నాడు ఈయన. ఎంత వయసు? ఇప్పుడు 55 years ఉంటుంది. ये क्या हिंदी में बोलिए ये లేడీ కర్ణాటక రాష్ట్ర గుల్బర్గ డిస్ట్రిక్ట్. इधर 4 years